హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే నథింగ్ వాళ్ళ తమ్ముడు, అదే అండి నథింగ్ వాళ్ళ సబ్ బ్రాండ్ సిఎంఎఫ్ వాళ్ళు లాంచ్ చేయబోయే సిఎంఎఫ్ ఫోన్ 1 గురించి టోటల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆ డిజైన్ ఏదా కొత్త టెక్నాలజీ అనేది ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం గైస్. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మనము ఫోన్ గురించి మాట్లాడుకునే ముందు వీళ్ళ యొక్క స్టోరీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో క్యారల్ పై ఎవరైతే సీఈఓ అయితే ఉన్నారో, ఫౌండర్ అయితే ఉన్నారో, ఇతను ఇంతకుముందు OnePlus లో అయితే ఉండేది. దాంట్లో నుంచి బయటకు వచ్చేసి నథింగ్ అనే బ్రాండ్ అయితే స్థాపించాడనమాట. సో నథింగ్ ఫోన్ మనకు ఎంత స్పెషల్, ఆ డిజైన్ కావచ్చు, ఆ గ్లైఫోన్ లైట్స్ కావచ్చు, దాని ద్వారా ఎంత సక్సెస్ అయిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా. ఇప్పుడు ఏదైతే వాళ్ళ సబ్ బ్రాండ్ సిఎంఎఫ్ ఏదైతే ఉందో, స్టార్టింగ్ లో ఇయర్ బడ్స్ కావచ్చు, టిక్ బడ్స్ కావచ్చు, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కావచ్చు, అంతేకాకుండా చార్జర్స్ కావచ్చు, అడాప్టర్ కావచ్చు, ఈ విధంగా తీసుకొచ్చేది అనమాట. ఫస్ట్ టైం వాళ్ళైతే ఒక మొబైల్ ని కూడా అయితే తీసుకురాబోతున్నారు అనమాట, సిఎంఎఫ్ ఫోన్ 1 అనే పేరుతో. ఫస్ట్ అయితే మనం స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఏవైతే కొత్త ఫీచర్స్, కొత్త డిజైన్ తీసుకొచ్చారనేది మాట్లాడుకుందాం అనమాట. గైస్, ఫస్ట్ మొబైల్ స్పెసిఫికేషన్ కి వచ్చేస్తే కనుక ఈ మొబైల్ మీకు 6.7 ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. 7200 ఒక సక్సెసర్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రాసెసర్ అనేది. దాని తర్వాత 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో కెమెరా డిజైన్ కూడా మనకు డ్యూయల్ కెమెరా అయితే చూపిస్తున్నారు అనమాట. చాలా డిఫరెంట్ గా అయితే ఉండబోతున్నాయి కెమెరా డిజైన్స్ కూడా. అంతేకాకుండా మనకు ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే తీసుకురాబోతున్నారు. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ తీసుకొస్తున్నారు అనమాట. జూలై 8 రోజున అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు గైస్. ఇక మొబైల్ యొక్క డిజైన్ ఏంటి, ఆ ఫీచర్స్ అంటే కనుక ఫస్ట్ కంప్లీట్ డిజైన్ మనకు నథింగ్ ఫోన్ లాగా అయితే లేదనమాట. బ్యాక్ సైడ్ లైట్స్ అనేవి తీసేశారు. అంతేకాకుండా ఈ మొబైల్ లో మనం ఏదైతే బ్యాక్ సైడ్ ప్యానల్స్ అయితే ఉన్నాయో వాటిని అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. మనకైతే కంప్లీట్ గా 3-4 కలర్స్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు గైస్. అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బ్యాక్ సైడ్ ప్యానల్ ని మీరైతే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు విన్నది నిజమే, బ్యాక్ సైడ్ ప్యానల్ ని మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. చిన్న స్క్రూ అయితే ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకుంటూ మీకు నచ్చిన కలర్ ప్యానల్ ని మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన కలర్స్ ఏవైతే ఉన్నాయంటే ఆరెంజ్ కలర్ కావచ్చు, బ్లూ కలర్ కావచ్చు, గ్రే కలర్ కావచ్చు, బ్లాక్ కలర్, ఈ కలర్స్ అయితే బయటకు వచ్చాయన్నమాట. అంతేకాకుండా ఫోన్ డౌన్ సైడ్ మీకు అయితే ఒక సూపర్ డయల్ అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు వాల్యూమ్ అడ్జస్ట్ కావచ్చు, ఇలా ఇతర చాలా సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆ డయల్ ద్వారా. అంతేకాకుండా మీరు ఆ డయల్ యూజ్ చేసి మీరు ఫోన్ ని కూడా క్యారీ చేయొచ్చు అనమాట. ఒక థ్రెడ్ లాగా మీరు హ్యాంగ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకైతే చాలా అంటే చాలా స్పెసిఫికేషన్ తో చాలా అగ్రెసివ్ అండ్ చాలా మంచి ప్రైసింగ్ లో తీసుకురాబోతున్నారు అనమాట. ఈ మొబైల్ మనకు బేస్ వేరియంట్ ఏదైతే ఉందో అది 17,999 కి అయితే రావచ్చు. హై వేరియంట్ మనకైతే 19,999 కి అయితే రావచ్చు అనమాట. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే మీకు 15K ఈ మొబైల్ అయితే రావచ్చు అనమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ది కిల్లర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు సిఎంఎఫ్ ఫోన్ 1 అనమాట. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి ఈ మొబైల్. ఒకవేళ 15K సెగ్మెంట్ లో ది బెస్ట్ మొబైల్ అయితే అయిపోతుంది, ఇనానిమస్ గా అయితే ఈ మొబైల్ అయితే. ఈ మొబైల్ మనకు రేపు జూలై 8 రోజు అయితే లాంచ్ చేస్తున్నారు. సో చూద్దాం ఏ విధంగా అయితే ఉంటుందో, కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్న కొత్త మొబైల్ ఈ విధంగా అయితే ఉంటుందో అనేది. సో గైస్, చూసారు కదా సిఎంఎఫ్ ఫోన్ గురించి ఒక వీడియో. మీకైతే నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.